బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జైపూర్లో కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అభిజిత్ దీప్కే చెంపపై కొట్టారు. అభిజిత్ ను కొట్టిన వ్యక్తులపై సీజేపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జైపూర్లోని షాహిద్ స్మారక్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో ఇవాళ భారీ ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనల సందర్భంగా అభిజిత్ దీప్కేపై దుండగులు ముఖంపై చెంపదెబ్బలతో ఒక్కసారిగా అటాక్ చేశారు. అసలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా సీజేపీ కార్యకర్తలు పట్టుకొని తిరిగి వారికి దేహశుద్ధి చేశారు. జైపూర్లో కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అభిజిత్ దీప్కే చెంపపై కొట్టారు. అభిజిత్ ను కొట్టిన వ్యక్తులపై సీజేపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జైపూర్లోని షాహిద్ స్మారక్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో ఇవాళ భారీ ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనల సందర్భంగా అభిజిత్ దీప్కేపై దుండగులు ముఖంపై చెంపదెబ్బలతో ఒక్కసారిగా అటాక్ చేశారు. అసలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా సీజేపీ కార్యకర్తలు పట్టుకొని తిరిగి వారికి దేహశుద్ధి చేశారు. గత నెలలో కూడా అభిజిత్ దీప్కేకు వాట్సాప్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని బెదిరింపులు వచ్చిన మాట వాస్తవమే. ఆ సమయంలో ఆయన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడానికి కొందరు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే జైపూర్లో నిరసనల వేళ ఆయనకు భారీ భద్రత కల్పించినప్పటికీ దుండగులు దాడి చేయడం గమనార్హం. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.